వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. నిఖిల్ బిగ్ బాస్కి వచ్చిన ఫస్ట్ వీక్లో అందరి మీద పెత్తనం చేస్తున్నట్లు ఆడియన్స్కి అనిపించింది. కానీ రాను రాను తన లీడర్షిప్ క్వాలిటీస్తో అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. నిఖిల్ లైఫ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసి అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అంతేకాకుండా తనకంటూ అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. అయితే నిఖిల్ పూర్తి పేరు నిఖిల్ మలియాకర్. నిఖిల్ పుట్టిన ఊరు మైసూర్. నిఖిల్ తండ్రి శశి, జర్నలిస్ట్. తల్లి సులేఖ. ఈమె కూడా కన్నడలోని కొన్ని సీరియల్స్, మూవీస్లో నటించింది. ఇంకా నిఖిల్ స్కూలింగ్ కర్ణాటకలో పూర్తయింది. బెంగళూరులో ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అయితే నిఖిల్ తల్లి ఒక నటి అవ్వడంతో నిఖిల్కి కూడా సినిమాలో నటించాలని ఇంట్రెస్ట్ బాగా ఉండేది. దీంతో తన తల్లి సపోర్ట్తో మొదటిగా కన్నడ ఇండస్ట్రీలో 2016లో ఊటీ అనే మూవీతో తన కెరియర్ని స్టార్ట్ చేశాడు. అందులో అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు. తర్వాత ఏ సినిమాలోని అవకాశం రాకపోవడంతో 2018లో మానియా మంత్రాలయ అనే కన్నడ సీరియల్లో బుల్లితెరపై అడుగుపెట్టాడు. ఇక ఈ సీరియల్లో తనకి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఈ సీరియల్లో చేస్తున్న సమయంలోనే నిఖిల్కి టాలీవుడ్ బుల్లితెర నుండి కూడా కాల్స్ రావడంతో తన అదృష్టాన్ని ఇక్కడ కూడా పరీక్షించుకోవాలని టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చాడు. అలా గోరింటాకు సీరియల్లో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్లో అవకాశం అందుకున్నాడు. అంతేకాకుండా శ్రవంతి అనే సీరియల్లో కూడా నటించగా ఈ 3 సీరియల్స్తో నిఖిల్కి టాలీవుడ్ బుల్లితెరపై మంచి అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇదే కాకుండా ఊర్వశివో రాక్షసివో, కలిసి ఉంటే కలదు సుఖం సీరియల్స్లో కూడా చేశాడు. కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలో కూడా నిఖిల్ టీమ్ టైటిల్ కూడా గెలుచుకున్నారు. ఇక నిఖిల్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటాడు. షూటింగ్ సమయంలో కాస్త బ్రేక్ దొరికితే చాలు తన తోటి నటీనటులతో కలిసి కామెడీ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక బిగ్ బాస్కి వచ్చిన తర్వాత నిఖిల్కి కొంతవరకు ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి. ఇక అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ చేయడం, ఇక తనకి కాంతార హీరో రిషబ్ శెట్టితో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉందని, అలాగే బ్రహ్మముడి సీరియల్లో రుద్రాణితో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉందని గతంలో తెలిపారు. ఇదంతా ఇలా ఉంటే నిఖిల్ తనతో కలిసి గోరింటాకు సీరియల్లో నటించిన బుల్లితెర నటి కావ్యతో బాగా క్లోజ్గా ఉంటాడు. తనతో కలిసి వీడియోలు కూడా చేస్తూ ఉండేవాడు. నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో కావ్య గురించి, ఆమె మైండ్ సెట్ గురించి గొప్పగా చెప్పాడు. ఆమె వైఫ్ మెటీరియల్ అని అన్నాడు, కానీ తనకి మాత్రం మంచి ఫ్రెండ్ అని చెప్పాడు. కావ్య తన లైఫ్లో ఒక ఫ్రెండ్గా ఉండడం కూడా చాలా గొప్ప అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మీరందరూ అనుకున్నట్లు తమకు ఎలాంటి రిలేషన్ లేదని క్లారిటీ ఇచ్చాడు. మేమిద్దరం రియల్ కపుల్గా షోకి రావడానికి కారణం ఆడియన్స్కి ఇలా ఉండడం నచ్చుతుంది కాబట్టి వారి కోసం మేము ఇలా షోస్లో రియల్ కపుల్గా చేస్తూ ఉంటామని అన్నాడు. అంతేకాకుండా తనకి తన జీవిత భాగస్వామిని తన తల్లి తీసుకొస్తుందని అన్నాడు. అయితే తనకి హౌస్లో మనశ్శాంతి కావాలని, కానీ అది అక్కడ దొరకదంటూ మళ్ళీ తానే కామెంట్ చేశాడు. అలా మొత్తానికి బిగ్ బాస్ హౌస్లోకి యష్మి గౌడతో కలిసి ఎంట్రీ ఇచ్చాడు. ఇక వచ్చినప్పటి నుండి తన ఆటతో ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నాడు నిఖిల్. ఒకవైపు సోనియా ఆకుల మైకంలో పడ్డాడు నిఖిల్. ఆమెకు కాస్త దూరంగా ఉండడం మంచిదంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు జనాలు. మొదటి నుంచి సోనియాని చూస్తుంటే ప్రేక్షకులకు అస్సలు నచ్చడం లేదు. సోనియాని చూస్తుంటేనే మండిపడుతున్నారు. కానీ సోనియా మాత్రం తనకు నచ్చినట్లు గేమ్ ఆడుతూ జనాల్ని మరింత రెచ్చగొడుతుంది. అయితే హౌస్లో ఉన్న నిఖిల్తో మాత్రం లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు కనిపించింది. పైగా నిఖిల్ షోలో పాల్గొన్నందుకు అందరికంటే ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. వారానికి 3 లక్షలు తీసుకున్నట్లు చర్చ నడుస్తుంది. ఇక ఈయనకి సొంతంగా 2 కార్లు ఉన్నాయట. హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కూడా ఉంది. అలాగే సొంత ఊరిలో ఒక ఇల్లు, ల్యాండ్ కూడా ఉంది. నిఖిల్కి సొంతంగా ఇప్పటి వరకు 1.5 కోటి వరకు సంపాదించాడట. మరి నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఎన్ని వారాలు ఉంటాడు, ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుంటాడు అనేది వేచి చూడాలి. ఈ కన్నడ బాబు బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడో లేదో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, అలాగే మీరు ఎవరి బయోగ్రఫీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు బిగులు.